కాలమే స్వయంగా చక్రం తిప్పుతూ కిరణ్ నాకు కనబడేలా చేసింది. ధర్మం, నిజాయితీ, కట్టుబాట్లంటూ గొప్పలు చెప్పుకునే ఆ ఉష జీవితాన్ని నాశనం చేయడానికి ఇదే కరెక్ట్ టైం. కిరణ్, ఏంటి కిరణ్ అలా ఉన్నావు? ఓ, కోర్టుకు రావాల్సిన ఉష కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా ఎక్కడికి మాయమైందా అని ఆలోచిస్తున్నావా? నువ్వు ఎంత ఆలోచించినా ఉష ఎక్కడికి వెళ్ళిందో అనే నిజం నీకంత చిక్కదు కిరణ్. ఎందుకంటే చీకట్లో ఉంటూ వెలుతుర్ని శాసించే వాళ్లకు నీలాంటి వాళ్ళ అమాయకత్వమే ఒక గొప్ప ఆయుధం అవుతుంది. అంతేకాదు, మీ కాపురం విషయంలో కాలం ఒక విచిత్రమైన నాటకం ఆడుతోంది. ఆ నాటకానికి ఉష వంత పాడుతుంది. అందుకే ఈరోజు కోర్టుకు రాకుండా, ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఎవరినో కలవడానికి వెళ్ళింది. నేను చెప్పేది నమ్మట్లేదు కదా కిరణ్? నువ్వు కోర్టుకు వస్తావని తెలిసి కూడా తను సీక్రెట్గా ఎవరి దగ్గరకో వెళ్ళిందంటే ఉషా దృష్టిలో నీ స్థానం ఏంటో నీకు అర్థం కావట్లేదనుకుంటా. నా మాటలు నీకు చేదుగా ఉండొచ్చు, కానీ నిజం ఎప్పుడు ఇలానే ఉంటుంది కిరణ్. అందుకే నేను చెప్పేది విను. ఉషాని ఇంకా గుడ్డిగా నమ్ముతూ కూర్చుంటే రేపు ఈ సమాజం నిన్ను చూసి నవ్వుతుంది. నీ జీవితం నిలువన కాలి బూడిదవుతుంది. ఇంక చాలా ఆపుతావా? ఉషా క్యారెక్టర్ గురించి మాట్లాడడం కాదు కదా, తన పేరెత్తే అర్హత కూడా నీకు లేదు. ఇంకొక మాట తన గురించి తప్పుగా మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలియదు. చూడు, ఉషా నాకు భార్య మాత్రమే కాదు, నా ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపం. అలాంటి తను నా గౌరవానికి ఎప్పుడూ మచ్చ తీసుకురాదు. ఉషా ఈరోజు కోర్టుకు రాలేదంటే దాని వెనుకున్న అసలు కారణం ఏంటో నేను తెలుసుకుంటాను. అంతేగాని నీలాంటి వాళ్ళ మాటలు విని నా భార్యను అవమానించను. ఎందుకంటే నిజాయితీ ఉన్న చోట నిందలు నిలబడవు. నీలాంటి రాక్షసుల కుట్రలు అసలే సాగం. భార్య మీద ప్రేమతో నన్ను నోటుకొచ్చినట్టు మాట్లాడినావు కదా కిరణ్. నువ్వన్న ప్రతి మాటను తిప్పి కొడుతూ ఉషా దాస్తున్న నిజాన్ని బయట పెడతా. నిన్ను నా ముందు తొలదించుకునేలా చేస్తా. ఉష కోర్టుకి వెళ్ళలేదు కాబట్టి కోర్టులో ఏం జరిగిందనేది కిరణ్ అడిగి తెలుసుకోవాలి. ఎస్. అనయ్య, కిరణ్, నీకే కాల్ చేయబోతున్నాను రా. కూర్చో. ఉషా వచ్చిందా? అసలు ఎక్కడికి వెళ్ళింది? ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. అసలు తనకేం జరిగిందో అని టెన్షన్గా ఉంది. తనింకా రాలేదురా. ఎక్కడికి వెళ్ళిందో కూడా అర్థం కావట్లేదు. ఇంతకుముందు నీతో మాట్లాడాక కూడా చాలాసార్లు ఉషకు కాల్ చేశాను, కానీ తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అవును కిరణ్, ఇంతకీ కోర్టులో ఏం జరిగింది? ఏం జరుగుతుందన్నయ్య? ఉష రాకపోవడంతో కేసు వాయిదా వేశారు. అంతేకాదు, ఇంకోసారి ఇలా జరిగితే విచారణ కూడా జరపకుండా ఈ కేసుని పూర్తిగా కొట్టేస్తామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. సరే, ఉష వస్తే నాకు ఫోన్ చేయమని చెప్పన్నయ్య.